శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ, రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాలు 1వ పుస్తకంలోని 2వ ఉపన్యాసం యోగశాస్త్ర విశ్వజనీనతలో 2వ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం. యోగం మత ధర్మశాస్త్రాన్ని వ్యావహారిక అనుభూతిగా మారుస్తుంది. అన్ని మతాలలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి యోగం వీలు కలిగిస్తుంది. ప్రతి మతం వేరువేరు మాటల్లో 10 దైవాజ్ఞలనే బోధిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు నొక్కి చెప్పిన 2 దైవాజ్ఞలు చాలా గొప్పవి. నీ దేవుణ్ణి పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ మనస్సుతో ప్రేమించు. ఇంకా నీ పొరుగువాణ్ణి నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ విధంగా ప్రేమించు. వీటి గురించి ఫుట్ నోట్లో ఇలా రాసింది. మత్తయి 22.37-39 ఈ 2 దైవాజ్ఞలను భగవద్గీతలోని కృష్ణుల వారి బోధలు అనే విధంగా నొక్కి చెబుతున్నాయి. కృష్ణుల వారి బోధలు అదే విధంగా నొక్కి చెబుతున్నాయి. నా మీదే భగవంతుడు, నీ మనసును లగ్నం చెయ్యి, నా భక్తుడు అవు, ఎడతెగని ఆరాధనతో పూజ్యభావంతో నా ముందు వంగి నమస్కరించు. ఆ విధంగా నన్నే సర్వోన్నత లక్ష్యంగా ఎంచుకొని నిన్ను నువ్వు నాతో ఐక్యం చేసుకుని నువ్వు నా సొంతమే అవుతావు. మరొకటి, సుఖంలోనైనా దుఃఖంలోనైనా తనను గురించి తాను ఏ విధంగా భావిస్తాడో ఇతరుల పట్ల కూడా అదే విధమైన సానుభూతి చూపేవాడు సర్వోత్తముడైన యోగి అవుతాడు. భగవంతుణ్ణి పరిపూర్ణ మనస్సుతో ప్రేమించటం అంటే ఒకరు తమ దృష్టిని ఇంద్రియాల నుంచి మరల్చి ఆ భగవంతుడిపైనే పెట్టటం. ధ్యానంలో ఒకరు తమ పూర్తి ఏకాగ్రతను ఆయనకే ఇవ్వడం. దైవాన్వేషకులు ప్రతి ఒక్కరూ ఏకాగ్రతను అభ్యసించాలి. మనస్సులో వేరే విషయాల గురించి ఆలోచన చేస్తూ అదే సమయంలో ఒకరు భగవంతుణ్ణి ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. భగవంతుడు వాటిని పట్టించుకోడు. దేవుణ్ణి కనుక్కోవాలంటే పూర్తి ఏకాగ్రతతో ముందుగా ఆయన్ని మనస్ఫూర్తిగా కోరాలని యోగం బోధిస్తుంది. కొంతమంది అంటారు యోగాభ్యాసం హిందువులకే తగినదని, యోగం పాశ్చాత్యులకు సరిపడదని. ఇది నిజం కాదు. ప్రస్తుతం చాలామంది పాశ్చాత్యులే యోగాభ్యాసానికి హిందువుల కంటే చక్కగా తయారుగా ఉన్నారు. ఎందుకంటే ఆధునిక శాస్త్ర పురోగతులు పాశ్చాత్యులకు ఎంతో ఖాళీ సమయాన్ని ఇచ్చాయి. జీవితాన్ని సరళంగాను స్వేచ్ఛగాను చేసుకోవడానికి భారతదేశం ఇంకా ఎక్కువగా పాశ్చాత్య దేశాల పురోగమన కారకాలైన భౌతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి చేరడానికి దారి చూపే ఆచరణయోగ్యమైన యోగ పద్ధతులను పాశ్చాత్యులు భారతదేశం నుంచి తీసుకోవాలి. యోగం ఒక పక్షానికే చెందింది కాదు. అది పరమపితను పొందడానికి విశ్వజనీనంగా అందరూ ఆచరించదగినది. యోగం అందరి కోసం, ప్రాచ్య పాశ్చాత్య ప్రజలందరి కోసం. టెలిఫోను పాశ్చాత్యంలో ఆవిష్కరణ అయింది కాబట్టి ప్రాచ్యంలో ఉపయోగించకూడదనడం సరికాదు. అదేవిధంగా యోగ పద్ధతులను ప్రాచ్యంలో పెంపొందించినప్పటికీ అవి ప్రాచ్యానికే కాదు,
మానవజాతికి అంతటికీ ఉపయోగకరమైనది. ఒక మనిషి భారతదేశంలో లేదా అమెరికాలో ఎక్కడ పుట్టినప్పటికీ ఏదో ఒకరోజు అతడు పోవలసినదే. సెయింట్ పాల్ లాగా ప్రతిరోజు భగవంతుడిలో చావడం ఎందుకు నేర్చుకోకూడదు? యోగశాస్త్రం ఆ పద్ధతిని నేర్పుతుంది. మనిషి శరీరంలో ఖైదీలా జీవిస్తున్నాడు. తన సమయం తీరగానే అవమానకరంగా అందులోంచి బయటికి తోసివేయబడటం అనే కష్టం పొందుతాడు. కాబట్టి శరీరంపై ప్రేమ జైలు మీద ప్రేమ కంటే ఎక్కువేం కాదు. చాలా కాలంగా ఈ శరీరంలో ఉండడం అనే అలవాటు చేత నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో మనం మర్చిపోయాం. పాశ్చాత్యుడవడం నిజమైన స్వాతంత్రాన్ని అన్వేషించకుండా ఉండడానికి మినహాయింపేమీ కాదు. ప్రతి మనిషికి తన ఆత్మను కనుక్కొని తన అమృతత్వ ప్రకృతిని తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. యోగం ఆ మార్గాన్ని చూపిస్తుంది. ఆత్మ తిరిగి పైకి వెళ్ళి పరమాత్మను చేరాల్సిందే. సృష్టి ప్రారంభించడానికి ముందు విశ్వచేతన, పరమాత్మ లేదా దేవుడు, పరిపూర్ణుడు, నిత్యస్థితి, నిత్య చైతన్య, నిత్య నూతన ఆనందం రూపాలకు ప్రత్యక్ష అభివ్యక్తికి అతీతంగా ఉంది. సృష్టి రూపం దాల్చినప్పుడు విశ్వచేతన, కాస్మిక్ కాన్షియస్నెస్ భౌతిక విశ్వానికి దిగి అప్పుడు అది కూటస్థ చైతన్యం, క్రీస్తు చైతన్యంగా సృష్టి అంతటిలోనూ అంతర్లీనంగాను గోప్యంగాను ఉన్న భగవంతుడి తెలివి చేతనల సర్వవ్యాప్త శుద్ధ ప్రతిబింబంగా వెల్లడైంది. క్రీస్తు చైతన్యం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పబడింది. హిందూ శాస్త్రాలు క్రీస్తు చేతననే కూటస్థ చైతన్యం లేదా ప్రపంచ చేతన లేదా సర్వవ్యాప్త మేధస్సు అని సూచిస్తాయి. ఈ కూటస్థ చైతన్యం మానవుడి భౌతిక శరీరంలో ప్రవేశించినప్పుడు ఆత్మ లేదా అధిభౌతిక చేతనగా భగవంతుడి నిత్యస్థిత, నిత్య చైతన్య, నిత్య నూతన ఆనందంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి శరీరంలో ఆవరించి ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరంతో తాదాత్మ్యం అవుతుందో అది అహంగా, మర్త్య చేతనగా అవుపడుతుంది. యోగం ఆత్మ తిరిగి ఈ చేతనా సోపానాలను ఎక్కి పరమాత్మతో కలవడం ఎలాగో నేర్పుతుంది. ఇక్కడ ఫుట్నోట్లో ఈ విధంగా రాశారు. మానవుడి ప్రాణం దివ్య చైతన్యం మనిషి ఆత్మ నివాస స్థలం మెదడులోని సూక్ష్మ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఉన్నాయని బోధిస్తుంది. సహస్రారం, సహస్రదళ పద్మం, శరీబ్రం మీద విశ్వచేతన స్థానం, కూటస్థం కనుబొమ్మల మధ్య ఉంటుంది, కూటస్థ చేతనకు స్థానం. ఇంకా మెడుల్లా కేంద్రం ధ్రువత్వరీత్యా కూటస్థంతో కలిసి ఉంది, అధిభౌతిక చేతనకు స్థానం. ఈ ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రాల నుండి ప్రాణం, చేతన శరీరానికి లేదా మధ్య చేతనకు దిగివచ్చినప్పుడు అవి వెనుబాము గుండా 5 ఆధ్యాత్మిక మేరుదండ కేంద్రాల ద్వారా భౌతిక శరీరపు ప్రాణ ఇంద్రియ గ్రహణ పనిచేయడానికి బయటకు వస్తాయి. భగవంతుడితో దివ్యానందదాయకమైన ఏకత్వాన్ని తిరిగి సాక్షాత్కరించుకోవడానికి మానవుడి ఆత్మ తప్పకుండా దాన్ని కిందికి పోయే మార్గాన్నించి తిరిగి వచ్చిన చోటుకు పోయే పవిత్రమైన వెనుబాము దారి గుండా పైకి పోతూ మెదడులో ఉన్న ఉన్నతమైన
దివ్య చేతన కేంద్రాలలో ఉన్న తన ఇంటికి చేరాలి. గురువు ఇచ్చిన శాస్త్రీయ ధ్యాన ప్రక్రియలను యోగదా సత్సంగ పాఠాల నుంచి నేర్పేటటువంటి వాటి ద్వారా ధ్యానయోగం అభ్యాసం చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. భగవత్ సాన్నిధ్య చేతనే సంతోషపు రహస్యం. జీవితాన్ని అనుభవించటం మంచిదే. సంతోషపు రహస్యం ఏమంటే దేని బంధంలోనూ చిక్కుకోకుండా ఉండడం. పువ్వుల సువాసనను ఆస్వాదించండి, కానీ దానిలో ఉన్న భగవంతుణ్ణి చూడండి. నేను ఇంద్రియ చేతనను ఏ స్థాయిలో పెట్టానంటే నేను వాటి ద్వారా భగవంతుణ్ణి గ్రహించడానికి, ఆలోచించడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తాను. అంతటా ఉన్న నీ అంటే భగవంతుడి అందాన్ని చూడడానికి నాకు కళ్ళు ఉన్నాయి. అంతటా వినిపిస్తున్న నీ అంటే భగవంతుడి గాత్రాన్ని వినడానికే నా చెవులు ఉన్నాయి. అదే యోగం, భగవంతుడితో ఐక్యత. ఆయన్ని కనుక్కోవడానికి అడవులకు వెళ్ళనక్కర్లేదు. మనం ప్రాపంచిక అలవాట్ల నుంచి మనల్ని మనం విముక్తం చేసుకోనంతకాలం మనం ఎక్కడ ఉన్నా అవి మనల్ని పట్టి ఉంచుతాయి. తన హృదయపు గుహలో యోగి భగవంతుణ్ణి కనుక్కోవడం నేర్చుకుంటాడు. తానెక్కడికి వెళ్ళినప్పటికీ అతడు తనతో దివ్యానందపు చైతన్యభరితమైన భగవత్ సాన్నిధ్యానుభూతిని తీసుకుని వెళ్తాడు. మానవుడు మత్యత్వపు ఇంద్రియ చేతనకు దిగజారడమే కాక ఇంద్రియ చేతనపు విపరీత లక్షణాలైన లోభం, కోపం, అసూయ వంటి వాటికి కట్టుబడ్డాడు. భగవంతుణ్ణి పొందాలంటే మానవుడు ఈ అస్వాభావిక లక్షణాలను తొలగించుకోవాలి. ప్రాచ్య పాశ్చాత్యులు ఇద్దరూ ఇంద్రియ బానిసత్వం నుండి విముక్తి పొందాలి. ఒక సాధారణ మానవుడు ఉదయం కాఫీ తనకు అందియకపోతే కోపం తెచ్చుకుంటాడు. కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుందని అతడు నమ్ముతాడు. అతడు తన అలవాట్లకు బానిస. అభివృద్ధి చెందిన యోగి స్వతంత్రుడు. ప్రతి ఒక్కరూ యోగి కాగలరు. తాము ప్రస్తుతం ఉన్న స్థితిలోనే మన సొంత అలవాట్లతో కూడిన జీవిత పరిధికి ఆవల ఉన్న విషయం ఏదైనా విచిత్రమైనదని, కష్టమైనదని వెంటనే భావిస్తాం. మన అలవాట్లు ఇతరుల దృష్టికి ఎలా కనపడుతున్నాయో అన్న ఆలోచనే చేయము. యోగ సాధన స్వేచ్ఛకు దారితీస్తుంది. కొంతమంది యోగులు బంధరాహిత్యాన్ని తీవ్రంగా పాటిస్తారు. వాళ్ళు మేకులతో చేసిన పరుపు మీద అసౌకర్యం లేకుండా పడుకోవాలంటారు. ఇంకా ఇలాంటి వివిధ రకాలైన తపస్సును, శరీర శిక్షణను బోధిస్తారు. మేకుల పరుపు మీద కూర్చుని దేవుడి గురించి ఆలోచించడం అన్నది గొప్ప దృఢమైన మనస్సును నిజంగానే తెలియజేస్తుంది. కానీ అలాంటి విన్యాసాలు అవసరం లేదు. మీరు ఒక సౌకర్యకరమైన కుర్చీలో కూర్చుని దేవుడి మీద ధ్యానిస్తే సరిపోతుంది. భగవంతుడి మీద యోగపరమైన ఏకాగ్రతకు మీరు వెనుబాము నిటారుగా ఉంచడానికి ఉపయోగపడే ఏ ఆసనమైనా ధ్యానానికి మంచిదని పతంజలి బోధిస్తారు. హఠయోగంలో చెప్పినట్లు యోగ సాధనకు శరీరాన్ని వంకర్లు తిప్పడం కానీ, అసాధారణమైన శారీరక దృఢత్వం కానీ, సులభంగా వంగడానికి అవసరమైన అభ్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం భగవంతుడు. ఆయన సాన్నిధ్య చేతనను అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. భగవద్గీత అంటుంది, తన ఆత్మ నాలోనే నిమగ్నమై ఉండి భక్తితో నాలో పూర్తిగా లీనమై ఉండేవాడిని అన్ని వర్గాల యోగుల్లోకి అత్యంత సమతాస్థితుడిగా నేను పరిగణిస్తాను అని.
ఇక్కడ ఫుట్నోట్లో పతంజలి గురించి వీరు మొట్టమొదటి యోగశాస్త్ర వ్యాఖ్యాత. పతంజలి పూర్వోత్తరాలు తెలియవు, కానీ చాలామంది పండితులు ఆయన క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినవారు అని అంటారు. హైందవ యోగులు అమితమైన వేడి, చలి వంటి వాటిని, దోమలు, ఇంకా చిరాకు పుట్టించే కీటకాల వంటి వాటిని లెక్క చేయకుండా ధ్యానం చేశారు. అటువంటి ప్రదర్శనలు యోగి కావడానికి అవసరం లేదు, కానీ అవి నిపుణుడైన యోగికి సహజంగానే వచ్చే విజయాలు. దృష్టి మరల్చే వాటిని తొలగించడానికి ప్రయత్నించండి, లేదా అవసరమైతే వాటిని సహనంతో ఓర్చుకోండి, కానీ మనస్సులో వాటి వల్ల మీ శాంతికి భంగం కానీయకండి. ఒకళ్ళు శుభ్రంగా ఉండగలిగినప్పుడు మురికిగా ఉండటంలో అర్థం లేదు. ఒకరు గుడిసెలో ఉన్న అదే విధంగా భవంతిలో నివసిస్తున్న బంధాలు కలిగి ఉండవచ్చు. ఆధ్యాత్మిక సఫలతను సాధించడానికి ముఖ్యమైన కారకం మనఃపూర్వకంగా కృషి చేయడం. యేసు అన్నాడు, నిజంగా పంట చాలానే ఉంది, కానీ కష్టం చేసేవాళ్ళు కొద్దిమందే. మత్తయి 9:37 బైబిల్. ప్రపంచానికి చెందిన వాళ్ళు దేవుడి బహుమతులు ఆశిస్తారు, కానీ తెలివైన వాళ్ళు బహుమతులు ఇచ్చే దేవుడినే కోరతారు. ధ్యానం చేస్తే యోగులవుతారు. యోగి ప్రతి ఉదయం లేవగానే తాను తీసుకోబోయే ఆహారం గురించి ఆలోచించడు. అతడు తన ఆత్మను భగవత్ సంసర్గమనే అమృతంతో పోషిస్తాడు. గాఢమైన దైవధ్యానంతో నిండి ప్రేరణ పొందిన మనస్సుతో అతడు తన రోజువారీ పనులన్నింటినీ ఆనందంగా చేస్తాడు. ఈ భూమిని ఇలా తయారు చేయడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన ప్రణాళికలో మానవుడి పాత్ర ఏమంటే ఈ ప్రపంచాన్ని మరింత చక్కజేయడం. పాశ్చాత్యుడు కొత్త మెరుగైన భౌతిక సౌఖ్యాలు పొందడంలో ఎప్పుడూ బాగా కార్యవ్యగ్రుడై ఉంటాడు. అందుకోసం ఏమైనా చేయడానికి అతడు సిద్ధపడతాడు. తనకున్న దాంట్లోనే అతిగా సంతృప్తి పడుతూ ఉంటాడు ప్రాచ్యుడు. సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగే పాశ్చాత్యుడి స్ఫూర్తిలోనూ, అదేవిధంగా సరళంగా శాంతంగా పోయే ప్రాచ్యుడి స్ఫూర్తిలోనూ, వీరిద్దరి ప్రవృత్తులలోనూ ఒక ఆకర్షణ ఉంది. మనం ఈ రెంటికి సమతుల్యతనిచ్చే మధ్య మార్గాన్ని అవలంబించాలి. ధ్యానం యోగిని చేస్తుంది. భగవంతుణ్ణి పొందాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం, రాత్రి, అదేవిధంగా రోజులో కొంచెం ఖాళీ సమయం దొరికినప్పుడు ధ్యానం చేయాలి. దీంతోపాటు వారంలో ఒకరోజు 6 గంటలు ధ్యానం చేయడం ఎంతో ముఖ్యం. ఇది ఎక్కువేం కాదు. కొంతమంది పియానోను ప్రతిరోజు 10 గంటల పాటు వారమంతా సాధన చేస్తారు. అదేమి ఎక్కువ సాధన కాదని వాళ్ళు భావిస్తారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు భగవంతుడికి ఎక్కువ సమయం కేటాయించటం అవసరం. దేనికన్నా మిన్నగా ఆయన్ని మనం ప్రేమిస్తున్నామని దేవుడు భావించాలి. ధ్యానంలో తగినంత అనుభవం సంపాదించిన తర్వాత అధిభౌతిక చేతనలో గాఢంగా పోగలిగినప్పుడు 5 గంటల నిద్ర మనకు సరిపోతుంది. మిగిలిన రాత్రి సమయం అంతా ధ్యానానికి కేటాయించవచ్చు. రాత్రుళ్ళు, పెందలకడ సమయాలు, సెలవు రోజులు దేవుడి మీద ధ్యానానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎవరైనా ఎప్పుడూ కార్యవ్యగ్రుడిగా ఉండే పాశ్చాత్యుడైన యోగి కావచ్చు. కాబట్టి పాశ్చాత్య యోగులు కండి. మీరేం నాలాగా తలపాగా చుట్టక్కర్లేదు, పొడవు జుట్టు పెంచక్కర్లేదు. మనకి మందిరాలనే తేనెపట్లు కావాలి, కానీ ఆ మందిరాలను మన సొంత
ఆత్మసాక్షాత్కారం అనే తేనెతో నింపడం కూడా అవసరం. ఆత్మసాక్షాత్కారం అనే తేనె వద్ద ఫుట్నోట్లో ఈ విధంగా రాశారు: తనను తాను ఆత్మగాను, ఆ ఆత్మ భగవంతునితో ఏకత్వం ఉన్నదని తెలుసుకోవడం. దేవుడు మందిరాల్లోనూ ఉన్నాడనుకోండి, కానీ కేవలం అక్కడికి వెళ్ళడం వల్ల మాత్రమే భగవంతుడు మీకు దర్శనం ఇయ్యడు. గుడికి వెళ్ళడం మంచిదే, కానీ ధ్యానం చేయడం అంతకన్నా మిన్న. రెండూ చేయండి. ఎందుకంటే గుళ్ళకు వెళ్ళడం వల్ల మీరు ప్రేరణ పొందుతారు. రోజువారీ ధ్యానం ద్వారా ఇంకా ఎక్కువ స్ఫూర్తిని పొందుతారు. భక్తుడి హృదయం తపిస్తున్నప్పుడు, ప్రార్థనల మీద ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు దిగి వస్తాడు. భగవంతుణ్ణి పొందాలంటే ఆ విధమైన ఎడతెగని భక్తి ఎంతో అవసరం. ప్రస్తుత ప్రపంచంతో పోటీ పడుతూ యోగి కావాలనుకుంటే ఇంటి దగ్గర ధ్యానం చేయడం అవసరం. తమను తాము క్రమశిక్షణలో ఉంచుకోవడం, అన్ని విధులను అవి భగవంతుడికి సేవ అనే దృక్పథంతో చేయాలి. భగవంతుడి చిరునవ్వును మానవులందరి ముఖాల్లోనూ చూడటం, మానవ హృదయాలలో భగవంతుడి మందిరాలు నెలకొల్పడమే నాకున్న గొప్ప కోరిక. మీ ఆత్మల్లో భగవంతుడి మందిరాలు నెలకొల్పడమే మీ జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైన విజయం. అది సులువుగానే చేయవచ్చు. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ను పడమటి దేశాలకు పంపారు. తన హృదయ మందిరంలో భగవంతుడిని ప్రతిష్ఠించిన వారు ఎవరైనా యోగే. నాతో పాటుగా అతను కూడా యోగం తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమరల ప్రజలందరి కోసమని, వాళ్ళు వేదాంతమనే పక్కదారులను అనుసరిస్తూ క్రమంగా యోగమనే రహదారి ఎక్కుతారని అనవచ్చు. సరైన దారి భగవంతుడి దివ్యానంద సౌధానికి మార్గం చూపుతుంది. ఎవరైనా ఒకసారి ఆయన్ను చేరిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళనవసరం లేదు. రెవల్యూషన్ 3:12 బైబిల్. ఇది మానవుడి నిత్యాన్వేషణ పుస్తకంలో యోగశాస్త్ర విశ్వజనీనత అనే రెండవ ఉపన్యాసం 2వ భాగం సమాప్తం.